వెల్కమ్ టు అన్నపూర్ణ వంటిల్లు. 4 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆనియన్స్, వన్ టేబుల్ స్పూన్ పసుపు, నేను 1/2 కేజీ తీసుకున్నాను. టూ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి. ఇది ఎండు కొబ్బరి పొడి. ఇలా పొడి తయారు చేసుకోవాలి. పొట్టు తీసిన ఎల్లిపాయలు ఒక 22 రాటు వేసుకోవాలి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా దంచుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక పొడి తయారు చేసుకున్నాము కదా, పొడిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.